ఏంటి పల్లవి గారు, మీరు కూడా కవిత్వం రాస్తారా? ప్రతి మాటలో లోతైన అర్థం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. అది నా గొప్పతనం కాదు, ఈ ఇల్లు మహత్యం. మీ సావాస దోషం. సారీ, ఇది దోషం కాదు, వరం. అయితే ఈ వరాన్ని, ఈ ఇంటి మహత్యాన్ని 2 రోజులు బాగా ఎంజాయ్ చేయి. నేనా? వద్దండి. ఎందుకు? నేను మీకు మర్యాదలు చేయలేనని అనుమానిస్తున్నారా, లేక బోర్ కొట్టిస్తానని భయపడుతున్నారా? నో వే. మీలాంటి క్రియేటివ్ జీనియస్ తో మాట్లాడుతుంటే బోర్ కొట్టడం కాదు, అసలు టైమే తెలీదు. అలాంటప్పుడు ఉండొచ్చు కదా. లేదండి, నాకు సైకలాజికల్ ప్రాబ్లం ఉంది. దానివల్ల మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రాబ్లం ఏంటి? ఇప్పుడిప్పుడే మన పరిచయం పెరుగుతుంది. ఇలాంటి సమయంలో ప్రాబ్లమ్స్ గురించి ఎందుకు? అవసరం వచ్చినప్పుడు మీరు అడగకుండానే అన్నీ చెప్తాను. సరే, నీ ఇష్టం. మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను స్టూడియోకి వెళ్తాను. 4 రోజుల్లో ఆల్బమ్ రిలీజ్ ఉంది కదా. అనిల్ గారు తొందరపడుతున్నారు. నేను వెళ్ళి మిగతా పాటలని రికార్డింగ్ కంప్లీట్ చేయాలి. బాయ్ పల్లవి. బాయ్. బాయ్ ఉషా. రండి పల్లవి గారు, కూర్చొని మాట్లాడుకుందాం. మీలో ఏదో మ్యాజిక్ ఉంది ఉష గారు. మ్యాజిక్కా? అవునండి, మీతో 10 నిమిషాలు మాట్లాడితే చాలు, చాలా క్లోజ్ ఫ్రెండ్ లా నా మనిషి అన్న ఫీలింగ్ వస్తుంది. అంతా మీ అభిమానం. అవును, నాకొక విషయం అర్థం కాక అడుగుతున్నాను. మీరు మా ఇంటికి వచ్చి మాట్లాడినట్టు కిరణ్ గారికి తెలియకూడదన్నారు. అలాంటిది ఆయనే ఫోన్ చేసి మీ ఇంటికి రమ్మన్నారు. అంటే మీరు జరిగింది మొత్తం ఆయనకి చెప్పేశారా? మొదట చెప్పకూడదనుకున్నాను, కానీ మా ఇద్దరి మధ్య దాపరికాలు ఉండకూడదని చెప్పక తప్పలేదు. మీరు ఇంత ఓపెన్ గా ఉన్నట్టే కిరణ్ గారు కూడా మీకు అన్ని విషయాలు చెప్పేస్తారా? ప్రతి విషయం చెప్తారు. అంతెందుకు, మా పెళ్లి రోజు ఆయన మీ ఇంటికి వచ్చిన విషయం కూడా నాకు తెలుసు. ఆ విషయంలో నేనే మీకు సారీ చెప్పాలి. మీ పెళ్లి రోజు అని నాకు తెలుసుంటే ఆయన్ని ఇంటికి ఇన్వైట్ చేసేదాన్నే కాదు. మా వారి మతిమరుపుకి మీరు సారీ చెప్పడం ఎందుకు? ఇంత అర్థం చేసుకునే గుణం, సీక్రెట్స్ దాచుకొని తత్వం ఉండడం వల్లే మీ ఇద్దరి మధ్య ప్రేమ, సంతోషానికి కారణమవుతుంది. ప్రేమ గురించి మాట్లాడారు కాబట్టి అడుగుతున్నాను. మీరు కూడా ఎవరినైనా ప్రేమించారా? మా ఆయన్ని అడిగితే క్లారిటీగా చెప్పలేదు. మీరైనా చెప్పచ్చు కదా. ఏంటి చెప్పేది? నేను ప్రేమించింది, ఇప్పటికీ కావాలని కోరుకుంటున్నది నీ మొగుణ్ణే. నేను పల్లవిని కాదు, నిషాని తెలిస్తే నువ్వు మర్యాదలు చేయడం కాదు, మెడ పట్టుకుని గంటేసేదానివి. మీకు ఇబ్బందిగా ఉంటే చెప్పనవసరం లేదు. మనసుకి నచ్చిన వాళ్లతో గతాన్ని పంచుకోవడానికి ఇబ్బంది ఏముంటుంది? నేనొక అతన్ని ప్రేమించాను, అతను కూడా నన్ను ప్రేమిస్తున్నాడు అనుకునేదాన్ని. తీరా పెళ్లి చేసుకోవాల్సిన టైంలో అతను వేరే అమ్మాయి మెళ్ళలో తాళి కట్టాడు. అప్పుడు కానీ నిజం తెలియలేదు, నేను ప్రేమలో మోసపోయానని. ఆ తర్వాత ఏం చేశారు? అతనితో మళ్ళీ మాట్లాడారా? లేదు, అతనికి నా మొహం చూపించటం కూడా నాకు ఇష్టం లేదు. అందుకే అన్నీ మార్చుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టాను. నాకు నచ్చిన పని చేస్తూ జీవితంలో ఎప్పటికైనా అనుకున్నది సాధించాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను. మీ మాటలు చూస్తుంటే ఖచ్చితంగా మీరు సాధిస్తారు అనిపిస్తోంది. నేను కూడా అదే నమ్ముతున్నాను. అందుకే ఆడియో కంపెనీలో జాయిన్ అయి కిరణ్ గారిని ప్రేమిస్తూ సారీ కిరణ్ గారి పాటల్ని ప్రేమిస్తూ. ఏమనుకోవద్దు, ఏదో ఫ్లోలో అలా అనుకోకుండా వచ్చేసింది. పర్వాలేదు పల్లవి. ఏంటండి అంత సింపుల్గా తీసిపడేశారు? మీ భర్తని వేరే అమ్మాయి ప్రేమిస్తుంది అంటే మీకు కోపం రావడం లేదా? పొరపాటున దొరికిన మాట కన్నా ప్రేమిస్తున్న నా భర్త మీదే నాకు నమ్మకం ఎక్కువ. ఆయన గొంతును ప్రేమించే వాళ్ళు ఉండటం తప్పు కాదని నా అభిప్రాయం. ఇదే ఈ అర్థం చేసుకునే గుణం గురించే చెప్పాను. ఎనీహౌ, నైస్ టాకింగ్ టు యూ. మరి నేను బయలుదేరుతాను. ఇంకాసేపు ఉండొచ్చు కదా. ఈలోపు లంచ్ రెడీ చేస్తాను, ఇద్దరం కలిసి తిందాం. లేదు ఉషా గారు, ఇంకొకసారి ప్లాన్ చేద్దాం. ఆల్బమ్ రిలీజ్కి టైం లేదని చెప్పారు కదా, ఆ మార్కెటింగ్ పనులు చూసుకోవాలి.
పోనీ ఒక పని చేయండి, ఈవినింగ్ వర్క్ అయిపోయిన తర్వాత ఆయనతో పాటు ఇంటికి రండి. నైట్ డిన్నర్ ఇక్కడే చేయొచ్చు. వద్దండి, నాకు సైకలాజికల్ ప్రాబ్లం ఉందని చెప్పాను కదా, దానివల్ల మీరు డిస్టర్బ్ అవ్వడం నాకు ఇష్టం లేదు. అసలు ఆ ప్రాబ్లం ఏంటండి? ఎప్పటి నుంచి ఉంది? ప్రేమలో ఫెయిల్ అవ్వడం వల్ల వచ్చిందో లేదా వారసత్వంగా నాలోనే ఉందో తెలీదు, కానీ ఏ ఆడపిల్లకి రాకూడని సమస్యది. చూడండి, దాని గురించి మాట్లాడితేనే మన మూడ్ ఎలా చేంజ్ అయిపోయిందో. అందుకే దాని గురించి ఎంత తక్కువ డిస్కస్ చేస్తే అంత మంచిది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టనులేండి. వెళ్తానండి. వెళ్తాను కాదు, వెళ్ళొస్తాను అనాలి. అనడమే కాదు, అప్పుడప్పుడు వస్తూ ఉండాలి. వీడేంటి ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తున్నాడు? పని పూర్తయ్యేదాకా వీడిని ఎలా భరించాలి? ఏంటి, ఏం కావాలి నీకు? ఫోన్ కట్ చేస్తుంటే మళ్ళీ చేస్తున్నావేంటి? మేఘనా, ఒక ఇంపార్టెంట్ విషయం మీద నీతో కలిసి డిస్కస్ చేయాలి. అందుకే నిన్ను నా ఇంటికి రమ్మండం లేదు, నేనే నీ ఇంటికి వచ్చా. వాట్? హాయ్. హౌ డేర్ యు? నీకున్నంత డేర్ నాకెక్కడిది? తేజ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ని నీ తెలివితేటలతో కుట్టైపోతున్నావు. నీలాంటి డేర్ డెవిల్స్ అంటే నాకు చాలా గౌరవం. తర్వాత కలిసి మాట్లాడుకుందాం కదా. ఇప్పుడు ఇక్కడికి రావా? రాను. అయితే నేనే వస్తాను. ఏంటిది, తమాషాగా ఉందా? నువ్వేదైనా ఉంటే మా ఆయనతో మాట్లాడు. మీ ఆయనతో పని జరగలేదనే కదా నువ్వు రంగంలోకి దిగి డీల్ చేస్తున్నావు. వస్తావా రావా? వస్తున్నాను. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? నేను కోరుకున్నదే అనుకుంటారు. అంటే అదే కాలేజీలో నిన్ను వన్ సైడ్ లవ్ చేశాను కదా, ఇప్పుడు బోత్ సైడ్స్ లవ్ ఉందనుకుంటారు. రై, ఈ మేఘన గురించి నీకు తెలీదు. నాకెందుకు తెలీదు? నీ గురించి మీ ఆయన కన్నా నాకే బాగా తెలుసు. కొద్ది రోజుల్లో ఈ ఇల్లు నీది కాబోతుంది, ఆ కంపెనీ నీదవుతుంది, కోట్ల ఆస్తి నీ సొంతం కాబోతోంది. కానీ నాకేం దక్కుతుంది? డబ్బు విషయమే అయితే నా హస్బెండ్తో మాట్లాడి సెటిల్ చేస్తాను. ఇప్పుడు వెళ్ళు, ఎవరైనా చూస్తారు. నాకా భయాలేమీ లేవు. నీకెందుకు భయం? భయపడాల్సింది నేను.